హాయ్ అండి, ఈరోజు నేను గోంగూర మటన్ కర్రీ చేశాను. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1 టీ స్పూన్ గసగసాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల పచ్చి కొబ్బరి, 2 ఇంచుల అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ మటన్ని కట్ చేసేసుకుని క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకుని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకుని ఉడికించేసుకున్నానండి. 7 విజిల్స్ వచ్చే వరకు వాటర్ని సపరేట్ చేసి ఈ ఫ్రై అయిపోయిన పేస్ట్లోకి మటన్ ముక్కలను కూడా వేసేసానండి. వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఒకసారి కలిపేసేసుకున్నానండి. దీనిలోకి కొంచెం పసుపు, 2 టీ స్పూన్లు కారం, రుచికి సరిపడా కల్లుప్పును కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నానండి. కలుపుకుని మటన్ ఉడికిన వాటర్ ఉంటాయి కదండి, అవి యాడ్ చేసేసుకున్నాను. వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. లిడ్ పెట్టేసేసుకోవాలండి. గోంగూరని కూడా క్లీన్ చేసేసుకుని 2 పచ్చిమిర్చి, కొంచెం కారం, సాల్ట్ వేసుకుని ఉడికించేసుకుని మెదిపేసుకుని పక్కన పెట్టుకున్నానండి. గోంగూరను కూడా వేసేసుకున్నాను. గోంగూర వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. గోంగూర వేసాక హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అది అడుగంటుతుంది. సిమ్లోనే ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి, ఆయిల్ పైకి తేరే వరకు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన గోంగూర మటన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఆయిల్ పైకి తేలాక కట్టేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.